కాకినాడ కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర కానిస్టేబుల్పై కారెక్కించిన గంజాయి బ్యాచ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కారులో విశాఖ నుంచి గంజాయి తీసుకొస్తుండగా తనిఖీలు ఆపారు. అయితే కారును ఆపినట్టే ఆపి దూసుకుని వెళ్లింది గంజాయి బ్యాచ్. ఈ ఘటనలో కానిస్టేబుల్ సత్యనారాయణ, లోవరాజులకు గాయాలయ్యాయి. బాధితులను కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లలేదు జగంపేట సీఐ శ్రీనివాస్. దీనిపై సీరియస్ అయ్యారు ఎస్పీ విక్రాంత్ పాటిల్. గంజాయి ముఠా ఇద్దరు కానిస్టేబుల్పై కారెక్కించి వెళ్లిపోయిన కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర గంజాయి బ్యాచ్ రెచ్చిపోయారు. ఏదైతే కారుని ఆపడానికి ప్రయత్నించిన ఇద్దరు కానిస్టేబుల్పై అతివేగంగా కారు దూసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే గంజాయి బ్యాచ్ విశాఖ నుంచి రాజమండ్రి గంజాయి కారులో తరలిస్తుండగా వాళ్ళను కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఏదైతే తనిఖీలు చేయడానికి కానిస్టేబుల్ ఆపారు. అయితే వాళ్ళు ఆపినట్లే కారు ఆపి పూర్తిగా ఎవరైతే ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా వాళ్ళ కారుని ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఆ సిచ్యువేషన్లో గంజాయి బ్యాచ్ కారుని ఆపినట్లు ఆపి ఒక్కసారిగా హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అదేవిధంగా కానిస్టేబుల్ లావరాజుపై ఒకసారిగా వెహికల్ వెళ్ళిపోవడంతో వాళ్ళు గాయపడ్డారు. ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ కూడా కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. అంటే కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర న్యూ ఇయర్ సందర్భంగా ఏదైతే వెహికల్స్ చెకింగ్ జరిగింది పూర్తి స్థాయిలో, దానికి సంబంధించి కూడా కార్లను ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. కానీ ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళ కారును ఎక్కడ చెకింగ్ చేస్తారని ముందుగానే అప్రమత్తమై కారును ఆపి ఒక్కసారిగా ఈ కానిస్టేబుల్పై దూసుకుని రావడంతో వాళ్ళు గాయాల పాలయ్యారు. ప్రస్తుతం వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. అంటే వెంటనే కారును కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర నుంచి రాజానగరం దగ్గర కారు నిలిపివేసి వాళ్ళు పారిపోయినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. రాజానగరం దగ్గర కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే ఈ గంజాయి బ్యాచ్ ఉన్నారో ఈ గంజాయి బ్యాచ్కి సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు వాళ్ళు గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరొక వైపు దీనికి సంబంధించి కూడా పోలీసులు జగంపేట సీఐగా ఉన్న శ్రీనివాస్ సంబంధించి ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. గంజాయి బ్యాచ్ రెచ్చిపోయి ఏదైతే పోలీసులపైనే కారు దూసుకుని వెళ్ళిపోయిన సిచ్యువేషన్, ఇవన్నీ కూడా సినిమాల్లో కనిపించే సిచ్యువేషన్స్. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా సిఐ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళకపోవడం, అసలు ఏమీ జరగలేదన్నట్లుగా సిఐ శ్రీనివాస్ చెప్పడంపై పోలీసు ఉన్నతాధికారులు కూడా విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా అసలు ఆ రోజు ఏం జరిగింది, పూర్తి స్థాయిలో గంజాయి బ్యాచ్ పోలీసులపై ఏ విధంగా అటాక్ చేసింది, అదేవిధంగా పోలీసులపై ఏ విధంగా కారును దూసుకుని వెళ్ళింది పరిస్థితి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఏదైతే కృష్ణవరం టోల్ ప్లాజాని పరిశీలించనున్నారు, ఆ రోజు అసలు ఏం జరిగింది ఏంటని పూర్తి స్థాయిలో వివరాలు సేకరించనున్నారు. అంటే ఖచ్చితంగా ఇటువంటి పోలీసులపైనే అటాక్ జరిగినప్పుడు, అదేవిధంగా పోలీసులకు సంబంధించి పోలీసుల మీదే కారు దూసుకుని వెళ్ళిపోయినప్పుడు దానికి సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ గంజాయి బ్యాచ్ ఉన్నారో, గంజాయి మత్తులో ఉన్నారో, లేదైతే డ్రింక్ చేసి ఉన్నారో అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. వారి నుంచి అసలు గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అని వివరాలు సేకరిస్తూనే, మరోవైపు ఇంతటి పెద్ద సంఘటన జరిగినప్పుడు కానిస్టేబుల్ పైనే గంజాయి బ్యాచ్ కారును దూసుకుని వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఉన్నతాధికారులకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఒక ఫార్మెట్ ఉంటుంది. కానీ సిఐ దీనికి సంబంధించి పూర్తిగా నెగ్లెక్ట్ చేశారనే వాదన ఉంది. దానికి సంబంధించి కూడా ఎస్పీ విచారణ చేస్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.